మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లిలో ఉన్నాము. కొద్ది రోజుల క్రితం 9 రోజుల క్రితం వైజాగ్ పట్టణంలో ఆపరేషన్ కాంబోడియా హల్చల్ చేసిన విషయం అందరికీ తెలిసే. మానవ అక్రమ రవాణా ఉద్యోగాల పేరుతో పలు ఏజెన్సీలు నిరుద్యోగులను మోసం చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి పైసలు వసూలు చేస్తూ వాళ్ళకు వేరే ఇతర దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామనేసి ఆపరేషన్ డాటా ఎంట్రీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళని మోసం చేసి వేరే దేశాలకు పంపించి వాళ్ళను చిత్రహింసలు పెట్టి చేస్తున్నారని తెలిసిన విషయమే. యాక్చువల్గా అదే విషయం ఇదే తెలంగాణలో కూడా జరిగింది. అయితే ఆపరేషన్ కాంబోడియా విషయం వైజాగ్లో హల్చల్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. గత 3 రోజుల కింద వైజాగ్ సిపి గారు రవిశంకర్ గారు రెస్క్యూ చేసి ఒక 58 మందిని ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో వైజాగ్ తెప్పించడం జరిగింది. అలాగే నిరుద్యోగులు కూడా ఒక 150 మంది ఇంకా కాంబోడియా దేశంలో ఉన్నారనేసి వారిని కూడా తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తారు. సేమ్ అదేవిధంగా మన తెలంగాణలో కూడా మహబూబాబాద్ జిల్లాలో గంధంపల్లిలో కొత్తపేటలో సేమ్ అదేవిధంగా జరిగింది. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, నిరుద్యోగి ఎలా అక్కడికి కాంబోడియా దేశానికి వెళ్ళాడు అనేసి తెలుసుకుందాం. అన్న నమస్తే. హలో, నా పేరు ప్రశాంత్ అండి. మాది బయ్యారం మండలం గంధంపల్లి మహబూబాబాద్ జిల్లా అండి. కొద్ది రోజుల క్రితం మేము ఇక్కడ తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ వ్యాపార రీత్యం వచ్చి ఇక్కడ నివసిస్తున్నాం అండి. మా తమ్ముడు కొద్దిగా బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ కోసం హైదరాబాద్ వెళ్ళి 2 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉంటాడు. హైదరాబాద్లో మరి ఎట్లా పరిచయం అయిందో ఏమో కానీ ఆస్ట్రేలియా వెళ్తానని చెప్పి ఒకరోజు ఫోన్ చేసి ఆస్ట్రేలియా వెళ్తాను, ఆస్ట్రేలియా వెళ్ళి మంచి డబ్బులు సంపాదించుకొని ఆస్ట్రేలియా వెళ్తానని చెప్పి ఆస్ట్రేలియా చెప్పి వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత తీరా చూస్తే అది ఆస్ట్రేలియా కాదు, అది కంబోడియా అని మాకు తెలిసింది. డైరెక్ట్గా ఆస్ట్రేలియా తీసుకోకుండా వాళ్ళు ఏం చేసారు, హైదరాబాద్ నుంచి వేరే చిన్న చిన్న దేశాలు తిప్పుకుంటూ అక్కడ నుంచి మా తమ్ముడిని కంబోడియా అనే దేశానికి తీసుకుపోయి అక్కడ చిత్రహింసలు గురి చేసి అన్నం పెట్టకుండా ఏం పెట్టకుండా కొద్దిగా ఇబ్బంది పెట్టి అక్కడి నుంచి ఇబ్బంది పెడతా అంటే ఫోన్ వీడియోలు ఇట్లా చేస్తా అంటే పత్రిక మిత్రులు వచ్చిన వీడియోలు చూసి కొద్దిగా రియాక్ట్ అయ్యి మన సిఎస్ఆర్ ఆడ హెల్ప్ చేసి కొద్దిగా హెల్పింగ్ వల్ల ఎస్పీ సార్ వీళ్ళందరూ దయచేసి మా తమ్ముడితో మాట్లాడిపించింది సార్. మాట్లాడితే రెస్క్యూ చేసి మా తమ్ముడిని అక్కడ కంబోడియా పొలిటీషియన్లో మా తమ్ముడిని సేవ్ చేసేది సార్. అక్కడి నుంచి కంబోడియా పొలిటీషియన్ నుంచి ఇండియాకి మా తమ్ముడిని సేవ్ తీసుకురావాలని సుమన్ టీవీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను సార్. పెట్టినా సార్ మా తమ్ముడిని ఇక్కడ ఇండియాకి తీసుకొచ్చిన భావిస్తే మీ అందరికీ ఉంది సార్, ప్రభుత్వం అనుకుంది సార్. మీ తమ్ముడికి కన్సల్టెన్సీ ఎట్లా అంటే పరిచయం అండి? అది ఎట్లా పరిచయం అని తెలియదు సార్. అక్కడ జాబ్ చేస్తుంది, హైదరాబాద్ 2 సంవత్సరాలు జాబ్ చేస్తా అంటే జాబ్ పర్పస్లో ఇక్కడ ఫ్రెండ్షిప్లో వెళ్ళిపోయింది సార్. ఎవరు పంపించారో తెలియదు సార్. అమౌంట్ ఏమన్నా ఇచ్చారా వాళ్ళకి ఏజెన్సీ? లేదు సార్, కంపెనీ వాళ్ళే అన్ని పెట్టుకుంటారని చెప్పి తీసుకెళ్ళారు సార్ అక్కడికి. ఓకే. ఇప్పుడు మీ తమ్ముడికి పోలీసులను ఇక్కడ అలా జరిగింది కదా, మరి మీరు పోలీసులను కానీ ఏమైనా సంప్రదించారా? అవును సార్, ఇక పోలీసుని సంప్రదించింది సార్. సిఐ గారు సంప్రదిస్తే సిఐ గారే చొరవ చూపించి మా తమ్ముడితో వీడియో కాల్ చెప్పి మాట్లాడిపించారు సార్. ప్రస్తుతానికైతే మా తమ్ముడు సేఫ్గా ఉన్నాడు అక్కడ. రేపు కోర్టులో హాజరుపరుస్తారంట. హాజరుపరిచిన తర్వాత ఎంఎస్సికి పంపిస్తాను చెప్పారు. పంపించిన తర్వాత హ్యాండ్ ఓవర్ పంపిస్తారు, ఇండియా హ్యాండ్ ఓవర్కి వస్తుంది. తర్వాత ఇండియాకి వచ్చేసరికి వారం 10 రోజులు పడుతుందని చెప్పారు సార్. ఎస్పీ సార్ మీతో ఏం చెప్పారండి? ఎస్పీ సార్ మాకు మనోధైర్యంతో ఉండండి, ఏ ఇబ్బంది లేదు, మేము తీసుకొస్తాం, మీకు మీ తమ్ముడిని ఇబ్బంది ఏమి లేదు, మేము తీసుకొస్తామని చెప్పి మాకు మనోధైర్యం ఇచ్చింది సార్. రీసెంట్గా ఇప్పుడు మీ తమ్ముడు మీతో ఎప్పుడు మాట్లాడాడు? నిన్న నైట్ సార్, 7 గంటలకు సార్, నిన్న నైట్. మీ తమ్ముడు తిరిగి వస్తాడని మీకు భరోసా అవుతుందా? భరోసా అయితే లేదు సార్. ఇంకా మన దేశంలో అయితే రాలేదు కదా సార్, వేరే దేశంలో ఉండదు కదా సార్. మన దేశం వచ్చేవరకు కొద్దిగా అందరు కలిసి సుమన్ టీవీ తరపున అందరికీ కొద్దిగా వేడుకుంటాను సార్, ప్రభుత్వాన్ని అందరిని వేడుకుంటాను సార్, కొద్దిగా మా తమ్ముడిని కాపాడి తీసుకురండి సార్. చివరిగా ఇప్పుడు మీ తమ్ముడు తిరిగి రావడానికి ప్రభుత్వాన్ని మీరు ఏమని కోరుకుంటున్నారు? మా తమ్ముడు అంటే చాలా మంది ఉన్నారు సార్, ఇట్లాంటి చాలా టార్చర్ ఇబ్బంది పడుతున్నారు. కంబోడియా పోకుండా అసలు ఎందుకు ఇట్లా ఇసిపోతారు, ఏమవుతుందో తెలవట్లేదు. చెప్పేదో ఒక దేశం, ఆడ పోయేదో ఒక దేశానికి పోతారు, టార్చర్ పెట్టి ఇబ్బంది పెట్టడం. ఇటువంటి కాకుండా మా తమ్ముడితో పాటు ఉన్న వాళ్ళందరినీ కాపాడి తీసుకురావాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటానండి. మీ తమ్ముడు ఏ జాబు అస్యూరెన్స్తో వెళ్ళాడండి అక్కడికి? సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పాడు, టాటా ఇంటర్ అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ
సైబర్ నేరాలు చేయాలని చెప్పి ఒత్తిడి చేస్తే మా తమ్ముడు చేయడం నేను నా వల్ల కాదు, నేను ఒకరిని మోసం చేయాలని చెప్పేసరికి కొట్టడం తిట్టడం ఇక స్టార్ట్ చేసేస్తారు వాళ్ళు. అందువల్లనే మా తమ్ముడు తట్టుకోలేక వాళ్ళ తెలివితేటలు బయటపడ్డారు సార్ అన్నమాట. ఓకే, ఈ విషయం ఇప్పుడు మీ తమ్ముడు అక్కడ ఇబ్బందులు పడుతున్నాడు అనే విషయం మీకు ఎలా తెలిసిందండి? మా తమ్ముడు వీడియోలు వాట్సాప్లో వీడియోలు పంపించారు సార్. నైట్ 1ంటికి 2ంటికి ఫోన్ చేసి సార్. వాళ్ళతో వాళ్ళు లేనప్పుడు నైట్ అర్ధరాత్రి ఫోన్ చేసి మాట్లాడేస్తారు సార్. వాళ్ళతో ఉన్నప్పుడు మాట్లాడితే దానికి పనిష్మెంట్ ఇస్తారు భయపడి సీక్రెట్ మాట్లాడేస్తారు. అట్లా ఎన్ని సంవత్సరాలు అయిందని మీ తమ్ముడు వెళ్ళి? 4 months అవుతుంది సార్ మా తమ్ముడు ఇక్కడి నుంచి వెళ్ళి. 4 months అవుతుంది. సో ఇదండి పాపడాల ప్రకాష్ గారి అన్నగారైన ప్రశాంత్ గారు. వారి తమ్ముడు ఎలాగైనా రావాలి దాంతోపాటు మా తమ్ముడు చాలా అక్కడ ఆవేదన చెందుతున్నాడు. 3 రోజులకు ఒకసారి ఫుడ్ పెడుతూ మమ్మల్ని మా తమ్ముడిని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ తమ్ముడు ఎలాగైనా ఇది తిరిగి తీసుకురావాలనేసి పోలీసు వారిని కోరుతున్నారు. ఆల్రెడీ వాళ్ళు ఎస్పీ గారితో చెప్పడం జరిగిందంట. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వాళ్ళ బ్రదర్ గారు కోరేది ఏంటంటే ఇటువంటి నకిలీ కన్సల్టెన్సీలు ఏమైతే ఉన్నాయో అటువంటి వాటిని నివారించి సర్టిఫికెట్ కన్సల్టెన్సీల ద్వారా పెడితే ఇటువంటి నిరుద్యోగులకు కూడా డాటా ఎంట్రీ కానీ మానవ రవాణా ముఠా ఇటువంటి ఏమి జరగకుండా ఉద్యోగాల పేరుతో మోసం చేసే బయట దేశాల కంపెనీలకు చాలా నివారించినట్టు అవుతుందనేసి ప్రశాంత్ గారు చెప్పడం జరుగుతుంది.